హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే టీజీఓ డిమాండ్లపై సిఎస్ శాంతికుమారి కలిసిన టీజీఓ సంఘం అయితే పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యునరేషన్లో వ్యత్యాసాలు తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేడు అందజేసిందన్నమాట. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాల డిమాండ్గా ఉన్న హెల్త్ కార్డులను అందించాలని కోరుతూ ఇక గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఇక విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. సిఏ శాంతికుమార్ కలిసి అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. ఉద్యోగులకు, పెన్షనర్లతో సహా ప్రభుత్వ సమాన కంట్రిబ్యూషన్ కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, ఇక మే మాసంలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగులు బదిలీలకు జీవోను ఎత్తివేయాలన్నారు. అయితే ఇక అంతేకాకుండా చూసుకున్నట్లయితే 12.5% హెచ్ఓడి ఉద్యోగులను సెక్రటేరియట్ సర్వీస్లో తీసుకున్న జీవోను అమలు చేయాలని, 317 జీవోకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అదనపు కాడర్ ఇక స్ట్రెంత్ను మంజూరు చేయాలని, ఇక అంతేకాకుండా 101 ఎకరాల హౌస్ సైట్లను చెందిన భూమిని ఇక అలినేషన్ చేయాలని, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్కు ఉద్యోగులకు 24% హెచ్ఆర్ను వర్తింపజేయాలని, ఐఆర్ను 5% నుండి 20% పెంచాలని అయితే ఇక ఉద్యోగులు అయితే లేఖ అయితే రావడం జరిగిందన్నమాట. దీనిపైన త్వరలోనే క్యాబినెట్ భేటీ ఇక 18 తారీఖు ఉండబోతుంది. దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట.